సిఎంఆర్ షాపింగ్ మాల్ ప్రపంచ స్థాయి షాపింగ్ అనుభూతి ఇప్పుడు మన పార్వతీపురంలో డిసెంబర్ 5న గొప్ప ప్రారంభం. సమాజంలో వివక్షతతో పాటు ఉపాధి చేసుకోవడానికి కష్టంగా మారిన ట్రాన్స్జెండర్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పుకోవాలి. హైదరాబాద్ మెట్రోలో ఉద్యోగాలు కల్పించేందుకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే 20 మంది ట్రాన్స్జెండర్లను సెక్యూరిటీ గార్డులుగా నియమించిన విషయం కూడా తెలిసిందే. గతంలో హైదరాబాద్ మెట్రోలో రోజుకు వేలాది మంది ప్రయాణిస్తూ ఉంటారు. దాదాపుగా 5 లక్షలకి పైగానే ప్రయాణికులు ప్రయాణం చేస్తూ ఉంటారు మెట్రోలో డైలీ కూడా. అందులో ముఖ్యంగా మహిళలకు భద్రత కల్పించడంతో పాటు ట్రాన్స్జెండర్లకు కూడా సమాజంలో సమాన హక్కులను కల్పించే దిశగా కూడా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగానే ఇప్పటికే ట్రాఫిక్ విభాగాల్లో ట్రాన్స్జెండర్లకు ఉద్యోగాలు ఇచ్చిన తెలంగాణ సర్కార్ ఇప్పుడు మెట్రో వంటి సంస్థల్లో కూడా ఉపాధి కల్పించబోతోంది. ఇక ఇప్పటికే 20 మంది ట్రాన్స్జెండర్లు ట్రైనింగ్ పూర్తి చేసుకున్నట్లుగా తెలుస్తోంది. వారు నేటి నుంచి ఎంపిక చేసిన స్టేషన్లు మెట్రో రైళ్ల లోపల కూడా విధులు నిర్వర్తించబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. మెట్రో రైలు మొత్తం కూడా 3 క్యారిడర్లో 57 స్టేషన్లతో నడుస్తుంది ప్రస్తుతం. రోజు దాదాపు 5 లక్షల మంది ప్రయాణికులు సేవలను వినియోగించుకుంటూ ఉన్నారు. వీరిలో దాదాపుగా 30% మంది మహిళలు కూడా ఉంటూ ఉన్నారు. దీంతో వారికి భద్రత సౌకర్యాలు కల్పించడంపై కూడా మెట్రో దృష్టి సారించిందని చెప్పుకోవచ్చు. మహిళల భద్రతను బలోపేతం చేయడం, వారికి సురక్షితమైన వాతావరణాన్ని కల్పించేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. ట్రాన్స్జెండర్స్ను సెక్యూరిటీ గార్డులుగా నియమించడం అందులో భాగమేనని కూడా ఇక్కడ మనకి తెలుస్తూ ఉంది. హైదరాబాద్ సిటీలో రోజుకు దాదాపుగా 5 లక్షల మంది మెట్రోలో ప్రయాణిస్తూ ఉన్నారు. వారిలో 30% మంది మహిళలే ఉన్నారు. మహిళా ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధైర్యంగా ప్రయాణించేలా ట్రాన్స్జెండర్లను సెక్యూరిటీ విధుల్లోకి తీసుకోనున్నట్లు మెట్రో అధికారులు కూడా వెల్లడించారు. ఈ ఉద్యోగ కల్పన మాత్రమే కాదని సామాజిక మార్పులో భాగమని కూడా వారు స్పష్టం చేస్తున్నారు. లేడీస్ కోచ్ల్లో స్టేషన్లోని జనరల్ ఏరియాల్లో మహిళలకు ఇబ్బందులు కలగకుండా చూడటం, ప్రయాణికులకు దారి చూపించడం, సమాచారం ఇవ్వడం, బ్యాగేజీ స్కానర్ల వద్ద ప్రయాణికుల కదలికలను పర్యవేక్షించడం, స్టేషన్ ఆవరణలో కాంకోర్స్ లెవెల్లో అనుమానాస్పద వ్యక్తులపై నిఘా ఉంచటం, ఇలాంటి వాటిల్లో కూడా ముఖ్యంగా ట్రాన్స్జెండర్లు ముఖ్య పాత్ర పోషిస్తారన్నట్లు కూడా తెలుస్తోంది.